ఈరోజు ఏనుగు అంబారిపై స్వామివారి ఊరేగింపు అలాగే ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం మా గురువారైన మహేశ్వర సిద్ధాంతి గారు ప్రారంభించారు. ఇటు సంజీవ హనుమాన్ టెంపుల్ నుంచి ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ దాకా కూడా అంగరంగ వైభవంగా 2000 మంది భక్తులతో రోడంతా శుభాయనంగా మారింది స్వామి. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు కాలేదు, 7వసారి కాబట్టి ఇది అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన నేను మన పోలీసు వాళ్ళు చాలా సహకరించిన నా యొక్క కృతజ్ఞతలు. అలాగే మా స్వాములు అందరూ కూడా సత్యం స్వామి వీళ్ళందరూ కూడా బాగానే సహకరించిన విశ్వనాథం స్వామి, సత్యం స్వామి, మా ప్రకాశ్ గురు స్వామి వీళ్ళందరూ కూడా మా రోడెంబడి లైన్లో రాజన్న వీళ్ళందరూ లైన్లో చేసారు కాబట్టి ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. అదేవిధంగా స్వామివారి ఆభరణాల అలంకరణ కూడా పూర్తయింది స్వామి. పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకోరు. ఇటువంటి శబరిమలలో ఏ విధంగా అయితే ఆభరణాల అలంకరణ ఉంటుందో ఇలాగే నవరత్న దేవస్థానం కూడా ఆభరణాల అలంకరణ జరిగింది. ఇట్టి ప్రోగ్రాంకు అందరు సహకరించిన స్వామి. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నవంబర్ 20 నుంచి ఇవాటి వరకు జరిగింది స్వామి. అన్నదాన దిగ్విజయంగా 60 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మా మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప ఈరోజు ఎంతో దివ్యమైన రోజు. సంగారెడ్డి పట్టణ పురవీధులలో అయ్యప్ప స్వామి ఊరేగింపు మరియు ఇప్పుడు ఆభరణాల అలంకరణ చేసి స్వామివారిని చూసి ఎంతో మంది తరించిపోయారు. ఎవరైతే శబరిమల వెళ్లకుండా ఉంటారో వాళ్ళ గురించి ఇక్కడ మా రామస్వామి గారు స్వర్ణాభరణాలు చేసి ఇక్కడ చేయించాడు. కాబట్టి స్వాములు అందరూ వచ్చినందుకు పేరున ధన్యవాదాలు. ఈరోజు మకర సంక్రమణం సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మనము మన నవరత్నాల దేవస్థానంలో ఉన్నటువంటి శ్రీ మణికంఠ స్వామి వారికి బంగారు ఆభరణాలతో అలంకరణ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. విశేషంగా ఏనుగు అంబారిపై స్వామివారిని ఊరేగిస్తూ బంగారు ఆభరణాలతో సకల భక్తజనాలందరితో కూడా జరుపుకొని స్వామివారికి అలంకరణ చేసి ఆ దివ్య దర్శన భాగ్యాన్ని అందరం కూడా ప్రతి సంవత్సరం పొందుతున్నాము. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అందరికీ భక్తాగ్రేసుల యొక్క సహాయ సహకారాలతో. కాబట్టి అందరూ కూడా స్వామివారి దివ్య దర్శనాన్ని చూసి ధరించి ముగ్ధులవుతున్నారు. కావున ప్రతి సంవత్సరము ఈ విధంగా జరుగుతున్నటువంటి యొక్క మహాకార్యానికి అందరూ కూడా పాల్గొని ఆ శబరిమలలో ఉన్నటువంటి స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని పొందినటువంటి అనుభూతిని ప్రతి ఒక్కరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే శరణం, స్వామియే శరణం. ఈరోజు స్వర్ణాభరణాల ఊరేగింపు ఏనుగు అంబారి పైన ఏదైతే సంగారెడ్డి విధంగా జరిగిందో చాలా ఆనందోత్సవంగా జరిగింది. చాలామంది పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొని స్వామివారిని పాత్రులయ్యారు. స్వామివారిని జ్యోతి దర్శనం చేసుకుంటూ స్వామివారి దర్శనం కూడా ఆభరణాలు అలంకరించి తర్వాత దర్శనం చేసుకున్నారు. అందరు తరించిపోయారు, దేవుని ఆశీస్సులు తీసుకున్నారు. మళ్ళీ సంవత్సరం కూడా ఇలాగే దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందరం బాగుండాలని సర్వే జన సుఖినో భవంతు అంటూ చెప్పేసి భగవంతుని వేడుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి.